మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని స్థానిక మంజీరా హోటల్ సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫిక్ మంత్రి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున చేసినటువంటి క్రిస్మస్ ప్రోగ్రామ్కి పెద్దలందరూ వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది. ముఖ్యంగా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్యే రాజమండ్రి పట్టణ ఎమ్మెల్యే గారు వాసు గారు, కలెక్టర్ మేడం అధ్యక్షతన మరి బిషప్ ప్రతాప్ సిన్హా గారు, సుధీర్ కుమార్ గారు, ఈ నాయకత్వంలో రైతులంతా కూడుకుని దైవజనుల మధ్యలో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ ప్రోగ్రాం ఎక్సలెంట్గా జరిగింది. దాన్ని సహకరించిన వారందరికీ వందనాలు. గాలి సుబ్రాజు ఫౌండేషన్ తరఫు నుంచి క్రిస్మస్ పర్వదినాన మీ అందరితోటి ఒక ఐటీ ప్రోగ్రాం ద్వారా మీలో ఒకరిగా పాల్గొని మీ క్రిస్మస్ వేడుకల్లో మేము కూడా భాగ్యస్వాములై మీ ఆనందాన్ని మా ఆనందం కింద పంచుకునే విధంగా కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించిన దానికి ఆహ్వానించిన అధికారులకు, వేదిక పైన ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారు ప్రశాంతి గారికి, ఇతర అతిరథ మహారథులకు, దైవజనులకు, విచ్చేసిన దైవజనులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మాసం నా కార్యక్రమాలన్నీ తగ్గిపోతాయి. కొందరికి సన్ ఆఫ్ గాడ్, కానీ ప్రపంచాలు అందరికీ కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తి. సో రిలీజియన్లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఏ సందేశాన్ని అయితే ప్రపంచానికి ఇచ్చారో అదైతే అందరూ నమ్మాలి, అందరం కూడా ఆచరించాలి. అదే శాంతి సందేశం. తన మనలోకి కారణమైన వాళ్ళ మీద ద్వేషం కానీ, పగ, ప్రతీకారం ఇలాంటివేవి కూడా ఆయన అడ్వకేట్ చేయలేదు. అది చేయకుండా వాళ్ళని క్షమించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా చూడాలి అనే సందేశాన్ని ఆయన మనందరికీ ఇవ్వడం జరిగింది. మనం ఎంత డెవలప్ అయినా కూడా ఒక సమాజం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ సమాజంలో శాంతి అనేది ఉండాలి, ప్రేమ ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంచుకున్నటువంటి స్థానిక శాసనసభ్యుల మిత్రులు ఆదిరెడ్డి వాసు గారికి, వేదిక మీద ఉన్నటువంటి చిరకాల మిత్రులు, దైవజనులు, ముఖ్యంగా మెథాలజీ తరఫున ఒక పక్కన ఆధ్యాత్మిక చింతన, మరో పక్కన సమాజ సేవా కార్యక్రమాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా అనితర సత్యంగా నిర్వహిస్తున్నటువంటి సన్నిహితులు శ్రీ ప్రతాప్ సిన్హా గారు, అదేవిధంగా మరో దైవజనులు, పెద్దలు, చిరకాల మిత్రులు శ్రీ సుధీర్ కుమార్ గారు, వేదిక ఉన్నటువంటి శ్రీ గాన్ సుబ్బరాజు గారు సోదరులు, కాశీ నితిన్ కుమార్ గారు, అదేవిధంగా సునీల్ గారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీసర్ సునీల్ గారు, ఇంకా వెనకాలలో కూర్చున్నటువంటి 50 మంది దైవజనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది మీతో పాటు మాకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. సాధారణంగా డిసెంబర్ మాసం వచ్చిందంటే అది 25వ తారీఖు